హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో 1308 పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఖాళీలు వచ్చేసి 1038 వివిధ రీజియన్స్ వారీగా. ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణకు సంబంధించి 70 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. రిక్రూట్మెంట్ ఫర్ ది పారామెడికల్ పోస్టెస్ ఇన్ తెలంగాణ రీజియన్ సంబంధించి డీటెయిల్ వేకెన్సీస్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా వచ్చేసి కార్మిక రాజ్య బీమా సంస్థ అయినటువంటి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈఎస్ఐసి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి అయితే ఇక్కడ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే వీటికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ వచ్చేసి పోస్టుల వారిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసి మొత్తం టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వివిధ కేటగిరీ వారిగా. అలాగే జూనియర్ రేడియోగ్రాఫర్ వచ్చేసి 27, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ వచ్చేసి 13, అలాగే మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 1, అలాగే ఓటీ అసిస్టెంట్ 15, ఫార్మసిస్ట్ ఆయుర్వేదకు సంబంధించి 1 వేకెన్సీ, అలాగే రేడియోగ్రాఫర్ సంబంధించి 2, సోషల్ గైడ్ అలాగే సోషల్ వర్కర్ సంబంధించి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్గా 70 పోస్టులు అయితే ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు వీటికి సంబంధించి. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే ఫైనాన్షియల్ రిక్రూట్మెంట్ సంబంధించి, అలాగే సూటబుల్ కేటగిరీ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చెక్ చేసుకోండి మీరైతే. ఫ్రెండ్స్, అలాగే వీటికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి లెవెల్ 4 కింద 25,000 నుంచి 81,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 18 అండ్ 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఇంటర్ ఇన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ సంబంధించి 10th ప్లస్ ఇంటర్లో సైన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే 2 years డిప్లొమా ఇన్ ఈసీజీ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకునేందుకు వీలుంటుంది. అలాగే మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 2 కింద ఇక్కడ శాలరీ ఉంటుంది. 19,000 నుంచి 63,000 మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్టెస్ ఇన్ అకార్డెన్స్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉండి సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్, 30 words per minute ఇన్ హిందీ అండ్ కంప్యూటర్ words per minute అండ్ 30 words per minute కరస్పాండింగ్ టు 10,500 కీ డిస్ప్రెషన్ పర్ అవర్ సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ రేడియోగ్రాఫర్ సంబంధించి లెవెల్ 3 కింద 21,000 నుంచి 69,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 12th క్లాస్ పాస్ అయి ఉండి సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ, 2 years డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక సోషల్ గైడ్ సోషల్ వర్కర్ సంబంధించి లెవెల్ 4 కింద 25,000 నుంచి 81,000 మధ్య శాలరీ ఉంటుంది. ఏజ్ వచ్చేసి నాట్ ఎగ్జిస్టింగ్ 37 ఇయర్స్ అంటే బిలో 36 ఇయర్స్ సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఫ్రమ్ ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ బై ద ఇన్స్టిట్యూషన్లో చదివిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓటీ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 3 కింద 21,000 నుంచి 69,000 మధ్య శాలరీ ఉంటుంది. నాట్ ఎగ్జిస్టింగ్ 32 ఇయర్స్ అంటూ ఇక్కడ క్లియర్గా ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలాగే సీనియర్ సెకండరీ 10th ప్లస్ ఇంటర్ విత్ సైన్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఓటీ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ సంబంధించి. ఇక ఫార్మసిస్ట్ ఆయుర్వేదకు సంబంధించి లెవెల్ 5 కింద 29,000 నుంచి 92,000 మధ్య శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండి సైన్స్ స్ట్రీమ్ అండ్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ బయాలజీ స్ట్రీమ్ సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఇన్ ఆయుర్వేద ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఫార్మసిస్ట్ ఆయుర్వేద ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బై ఆయుర్వేదిక్ డిసిప్లినరీ ఆర్ హాస్పిటల్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే రేడియోగ్రాఫర్ సంబంధించి లెవెల్ 5 కింద 29,000 నుంచి 92,000 మధ్య శాలరీ ఉంటుంది.
బిట్వీన్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఇక్కడ ఏజ్ లిమిట్ ఉంది. 12th క్లాస్ పాస్ అయి ఉండి సైన్స్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండి డిప్లొమా ఆర్ సర్టిఫైడ్ ఇన్ రేడియోగ్రఫీ సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి లెవెల్ 5 కింద 29,000 నుంచి 92,000 మధ్య శాలరీ ఉంటుంది. 12th క్లాస్ పాస్ అయి ఉండి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30/10/2023 విల్ బీ క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ద ఎలిజిబిలిటీ విత్ రిగార్డ్ టు ది ఏజ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి SC/STకి 5 years, OBC 3 years, PH క్యాండిడేట్స్కి ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years, OBC 13 years, SC/STకి 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్కి 3 years, OBC 6 years, SC/STకి 8 years అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ESIC ఎంప్లాయీస్ సంబంధించి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 40 years, OBC అప్ టు 43 years సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ అండ్ నేపాల్, భూటాన్కి సంబంధించి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే హౌ టు అప్లై అంటే ఇది ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అప్ టు 30/10/2023 అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బై ద క్యాండిడేట్స్ బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేయాలనుకునే ముందైతే ఫోటోగ్రాఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్తోనైతే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇదైతే క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డీటెయిల్ గైడ్లైన్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీ అండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎలా అప్లై చేయాలంటే ముందుగా ESIC అఫీషియల్ వెబ్సైట్ పైన క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ పారామెడికల్ పోస్టెస్ ESIC సంబంధించిన క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ది రిజిస్ట్రేషన్ సంబంధించి అయితే ఫస్ట్ ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ త్వరలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి SC/ST PWBDS డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250, అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే ఇక్కడ పేమెంట్ అయితే ఉండడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్, మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ ఆధారంగా మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక డాక్యుమెంట్ స్కానింగ్ అప్లోడింగ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి ద ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఇన్ వెన్యూస్ గివెన్ ఇన్ ద రెస్పెక్టివ్ కాల్ లెటర్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క కాల్ లెటర్ సంబంధించి దాంట్లోనే వెన్యూ అయితే పొందుపరిచినట్లు కూడా ESIC అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ప్లస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ముందుగా ఎగ్జామినేషన్ 150 మార్క్స్తో అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి 50 questions 100 marks, టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 marks 10 questions 10 marks, జనరల్ ఇంటెలిజెన్స్ 20 questions 20 marks, అర్థమెటిక్ ఎబిలిటీ 20 questions 20 marks అయితే ఉంటుంది. టోటల్గా 100 questions 150 marks అయితే ఉండడం జరుగుతుంది. బెంగాలియన్ అండ్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది వర్షన్. డ్యూరేషన్ వచ్చేసి 60 minutes ఫర్ టెక్నికల్ ప్రొఫెషన్ నాలెడ్జ్, 60 minutes ఫర్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ ఎబిలిటీ సంబంధించి 60 minutes, టోటల్గా 120 minutes అయితే ఉంటుంది. విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఎట్ ది రేషియో ఆఫ్ 0.25 marks టు బి డిటెక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ సంబంధించి ఇందులో అయితే నెగిటివ్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసి ముందుగా 45% వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటుంది. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బి 45% ఫర్ అన్రిజర్వ్ కేటగిరీ, 40% ఫర్ OBC క్యాండిడేట్స్కి, EWS కేటగిరీకి, 35% వచ్చేసి SC/ST కేటగిరీకి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అండ్ 30% వచ్చేసి PWBD క్యాండిడేట్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. phase 2లో స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ టైపింగ్ డేటా ఎంట్రీ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అలాగే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ phase 1 సంబంధించి ఖచ్చితంగా పాస్ అయి ఉంటేనే రిటన్ టెస్ట్ అయితే phase 2లో రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అవి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.